మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానము. ముందుగా మీతో ఒక మాట, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఓకే చేయండి. ప్రతి వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి. ప్రభు మీతో మాట్లాడిన దాన్ని కామెంట్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 11వ వాక్యం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించును. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి ఈరోజు అద్భుతమైన వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, పక్షిరాజు తన పిల్లల్ని ఎలాగా నడిపిస్తాడో అలాగే ప్రభు మనల్ని నడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పక్షిరాజు తన యొక్క పిల్లలు గూడులో ఉన్నప్పుడు ఆ యొక్క గూటిని వదిలి అవి పోకుండా ఆ గూట్లోనే జీవిస్తున్న కాలంలో వాటిని ఇంకా ప్రయోజనకరంగా మార్చాలని పక్షిరాజు తన చేతులతోనే తన కాళ్ళతోనే తాను గూడు రేపేసి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఆకాశం మీద నుంచి వదిలేస్తాడు. ఎత్తైన స్థలం నుంచి వదిలేసి మళ్ళా కిందకు వచ్చి పడిపోతున్నప్పుడు పట్టుకుంటాడు, మళ్ళా పైకి తీసుకెళ్ళి అలాగే చేస్తాడు. అలాగా ఎగరటం నేర్చుకుని వాటంతట అవి స్వేచ్ఛగా బ్రతుకున్నంత వరకు, తన కాళ్ళ మీద తను బ్రతకగలిగినంత వరకు అలాగనే పక్షిరాజు చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది. ప్రభు కూడా ఈ లోకంలో మనల్ని బలంగా బ్రతకటానికి, అన్ని విధాలుగా నేర్చుకొని ముందుకు సాగటానికి పలు రకాలైన పరిస్థితులు గుండా ఆయన ముందుకు తీసుకెళ్తాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు వెళ్తున్న పరిస్థితిలో ప్రభువు నీకు ఒక పాఠం నేర్పించాలని, ప్రభువు నీకు ఒక విషయం తెలియజేయాలని ఆయన కొన్ని పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించి నేను నడిపిస్తూ ఉన్నాడు. అయితే నీవు, నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఇలాంటి బాధలు ఎందుకు వచ్చాయి, ఇలాంటి కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇలాంటి నిందలు ఎందుకు వచ్చాయి, ఇలాంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు నా జీవితంలోకి ఎందుకు వచ్చాయని నువ్వు పలుమార్లు ప్రశ్నించుకోవటం కాకుండా, దేవుడు నన్నుకు ఎందుకు ఇలాంటి మార్గాలు నడిపిస్తున్నాడు, నాకు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో అని ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క జీవితంలో నిన్ను ఇంకా గట్టిపరచడానికి, నీ విశ్వాసం బలపరచడానికి, నువ్వు ఉన్నతమైన శిఖరాలను చేరటానికి దేవుడు నీకు ఆయా పాఠాలను నేర్పించాలని పౌరకాలైన పరిస్థితులు గుండా దేవుని నడిపిస్తూ ఉన్నాడు. అంతేకాని దేవుడు నిన్ను మర్చిపోలేదు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, దేవుని మీద ఎలాంటి అభ్యంతరం కలిగి నేను తోసేసేవాడు కాదు. ఆయన ప్రేమగల దేవుడు కనుక, ఆయన బిడ్డగా ఆయన యొక్క నామంలో నీవు బలంగా నడుచుకోవటానికి నువ్వు నేర్చుకోవాలి కనుక, అలా నేర్పించడానికి దేవుడు పలు రకాల పరిస్థితులు గుండా ప్రభువుని నడిపిస్తున్నాడు. అంతేకాని నువ్వు కింద పడిపోయేది లేదు, పూర్తిగా నష్టపోయేది లేదు, మరొకటి కాదు. దేవుడు నిన్ను పౌరకాలైన పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. అవన్నిటిని దేవుడు చక్కపరుస్తాడు. అన్నిటి విషయాల్లో దేవుడు నీకు జయమిస్తాడు. కానీ వాటిల్లో కొన్ని పాఠాలు నీకు దేవుడు నేర్పిస్తాడు. ఆ పాఠాలు నేర్పించటకే దేవుడు నిన్ను చక్కగా నడిపిస్తున్నాడు. కాబట్టి ప్రభు నేను నడిపిస్తున్న మార్గంలో ప్రభు వైపు చూసి ముందుకు సాగుతూ నువ్వు మంచి పాఠం నేర్చుకుంటే రాబోయే రోజుల్లో నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరే బిడ్డగా నువ్వు చేరబోతున్నావు. అందుకే దేవుడు పక్షిరాజు తన పిల్లల్ని నడిపించినట్లు మనల్ని కూడా దేవుడు నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అలాగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని నడిపించి ఆశీర్వదించి వర్ధలు చేయబోతున్నాడు. ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన, నీ కొందనాలు ప్రభా. పక్షిరాజు తన పిల్లల్ని ఏ విధంగా ప్రయోజనకరంగా చేయాలని ఆశపడుతుందో, మా తండ్రివైన నీవు మమ్మల్ని కూడా ప్రయోజనకరంగా చేయాలని మా జీవితాల్లో కొన్ని పరిస్థితులను అనుమతించి నడిపిస్తున్నావు. కానీ అది మా మంచికే కానీ కీడుకు కాదు అని మేము అర్థం చేసుకుని నువ్వు నడిపించినట్టు మేము నడుచుకుంటూ మా కృప ఇచ్చి ఆశీర్వదించమని
వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు నివాహదినం జరుపుకుని ఎక్కుతున్న బిడ్డల్ని, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఈ పరిస్థితిని ప్రోత్సహిస్తున్న, బలపరుస్తున్న బిడ్డలను దీవించి ప్రత్యేక వర్ధిల్ల చేయమని నాయన, ఈ దినం నీ బిడ్డలు వెళ్తున్న ప్రయాణంలో, మార్గాల్లో, అయాదిక ఉద్యోగాలు, వ్యాపారాల్లో, పనుల్లో తోడుండి ఆశీర్వదించమని, నన్ను బిడ్డలకు ఎగ్జామ్స్లో, పరీక్షల్లో ఆయన, అలాగే ప్రభు నాయన చదువుల్లో అన్నింటిలో మీరు సహాయం చేయమని, దేవా బిడ్డలు ఏ అవసరాలు అక్కర్లు ఉన్నాయో అవన్నీ నీ మహిమలో తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింది నెంబర్కు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.